ఉడుకుతోంది. చింతపండు పులుసు కూడా మంచిగా తయారవుతుంది. ఇప్పుడైనా గుర్తొచ్చిందా ఏం చేస్తున్నాను? చెప్పండి ఫ్రెండ్స్. దీనిలోకి, ఈ చింతపండులోకి చిన్న బెల్లం ముక్క, ఓకే, తాలింపు దినుసులు ఏమీ లేదు ఫ్రెండ్స్. రైస్ వండాను కదా, పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే రైస్ వండాను. చింతపండు మగ్గేస్తున్నాను, ఓకే. తాలింపు పెట్టాను ఫ్రెండ్స్. తాలింపు దినుసులు తెలుసు కదా, తాలింపు పెట్టాను. దీనిలో ఇంగువ వేసి, ఓకేనా. పులిహోర అంటేనే టేస్ట్ కదా, ఇష్టం లేని వాళ్ళు ఉండరు. కానీ ఈ చింతపండు పులుసులో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు వేస్తారా? నేనైతే చింతపండు పులుసులో వేస్తానండి బెల్లం ముక్క, టేస్ట్ కోసం, ఓకే. మనం చేసిన పులిహోర కలర్ఫుల్గా ఉండాలంటే తాలింపు ఉండాలి. టేస్ట్ రావాలి అంటే దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఉండాలండోయ్. కరివేపాకు ఉంటేనే దాని టేస్ట్ కదా. సాల్ట్ అండి, చింతపండు పులుసులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. ఇది సరిపోతుందని కాదు, మనం చూసుకొని తర్వాత సరిపోలేదు కావాలి అనుకుంటే మనం కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు, ఓకేనండి. పులిహోరలోకి మిర్చి కూడా కావాలండి. ఈ మిర్చి తీసుకొని దీనికి చిన్నగా ఘాటు పెట్టుకోవాలి, ఓకే. ఇలా మిర్చి అన్నిటికీ కూడా ఘాటు పెట్టుకొని కొంచెం వేయించుకోవాలండి వీటిని, ఓకే. వేయించుకున్నాను. మిర్చి వేగినాయి కదా, ఈ వేగిపోయిన మిర్చిని చింతపండు పులుసు వేయాలండి, ఓకే. తాలింపులో వేసిన ఎండుమిర్చి కూడా చింతపండులో వేసుకోవాలండి. ఇవి చింతపండులో చక్కగా ఉంటాయండి. అబ్జర్వ్ చేసుకుంటుంది, చింతపండుని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి తినేటప్పుడు కూడా ఘాట్ అనేది ఉండకుండా బాగుంటుంది, ఓకే. చూసారా, చింతపండు ఉడికిపోయిందండి, ఓకే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రైస్, తాలింపు, చింతపండు పులుసు, ఓకే. అలానే దీనిలో వేసుకోవడానికి సాల్ట్, పసుపు, అవసరమైతే నూనె కూడా అవసరమవుతుందండి. అది కలిపేటప్పుడు తెలుస్తుంది, ఓకే. రైస్ తీసుకున్నాం కదా, దీనిలో చింతపండు ముందు కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు, ఓకే. మన చింతపండులో ఎంత సాల్ట్ వేసుకున్నా రైస్లో వేసేటప్పటికి కొంచెం పడుతుందండి, కంపల్సరీ వేసుకోండి. ఇంకా కావాలంటే మళ్ళీ వేసుకోండి, ఓకేనా. పసుపు తగినంత పసుపు అండి. పోతే తాలింపు కూడా అంతే అండి, నేను వేస్తాను, బట్ మళ్ళీ కావాలంటే చూసి వేస్తాను. పెట్టుకోవడానికి ఎక్కువగానే తాలింపు పెట్టి ఉంచుతాను, ఓకేనా అండి. ఇదంతా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ పులిహోర. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఈరోజు పులిహోర చేస్తుంది. మొత్తం చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. చూసారా, కలుపుకుంటేనే టెంప్టింగ్గా ఉంటుంది పులిహోర అంటేనే కదా. అన్నీ కలిపేసాను, పులిహోర రెడీ అయ్యింది. చూసారా, పులిహోర రెడీ అయిపోయింది. చూసారా, ఇక పెట్టుకొని తినడమే కదా, ఓకే.